అందరికీ నమస్కారం అండి. నా పేరు సుందర్ ప్రసాద్. అఖిల భారతీయ జనసంఘ్ పార్టీలో ఉత్తరాంధ్ర కన్వీనర్గా ఉంటున్నాను. ఈరోజు మీతో ఒక చిన్న విషయాన్ని చర్చించడానికి మీ దగ్గరకు వచ్చాను. డిస్కషన్ ఎక్స్ప్లెనేషన్. అదేంటంటే ఇప్పుడు మనకి ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఒక్కొక్క మతస్థులకి కొన్ని దేశాలు ఉన్నాయి. ఒక క్రైస్తవ మతానికి వచ్చేసరికి ఒక 150 దేశాల దగ్గర ఉన్నాయి. ఇస్లామిక్ వచ్చేసరికి అదొక 60-70 అన్న అవి ఉన్నాయి. సో ఇట్లా ఎవరికి వాళ్ళకి మతాలు ఉన్నాయి. మరి హిందువులకి ఎన్ని దేశాలు ఉన్నాయండి? ఒకే ఒక్క దేశం ఉంది హిందువులకు, అది భారతదేశం. ఈ భారతదేశంలో ఆల్రెడీ సగ భాగాన్ని మనం ఇందులో కూడా సగ భాగాన్ని మిగతా వాళ్ళకి ఇచ్చేసాం. ఇందులో కూడా సగ భాగాన్ని పైగా మిగతా వాళ్ళకి ఇచ్చేసాం. అంటే వాళ్ళ ఆక్యుపేషన్, వాళ్ళ మసీదులనో వాళ్ళ చర్చిలనో లేకపోతే ఇంకోటనో వాళ్ళ కాలనీస్ అనో ఇంకోటనో ఏదో మొత్తం వాళ్ళకైతే కొంత ఆక్యుపై చేసేస్తారు. అది కూడా ఉన్నాయి. ఉన్న దాంట్లో కూడా మళ్ళీ ఆక్యుపేషన్. అయితే మరి హిందువులుగా ఉండి ఇన్ని దేశాలు ఉండగా మనకు ఒక దేశమే ఉంది. ఆ ఒక దేశంలో కూడా సగం మిగతా వాళ్ళు పట్టిపోయారు. మనకు మిగిలింది ఇదే. రేపు పొద్దున ఇది కూడా లేకపోతే ఒక హిందూ ఎక్కడ బతుకుతాడు? ఇది కూడా లేకపోతే ఒక హిందూ ఎక్కడ బతుకుతాడు? మీరు చెప్పండి. మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనం ఉన్నంత వరకు కొంతవరకు ఉన్నాము. తర్వాత మన తదనంతరం మన పిల్లలు వాళ్ళందరూ ఎట్లా ఎక్కడ బతుకుతారు? హిందూగా బతుకుతారా? బతకలేరా? హిందూగా బతకాలంటే ఏం చేయాలి? మరి మనకి ఉన్న కొద్దిపాటి స్థలాన్ని కూడా మనం కాపాడుకోకపోతే ఆక్యుపేషన్ అయిపోతుంది. కొంతవరకు పాలకుల నిర్లక్ష్యం, కొంతవరకు మన ప్రజల నిర్లక్ష్యం. నాకెందుకు, నేను బాగానే ఉన్నాను, ఓకే, నేను హ్యాపీగా ఉన్నాను, నాకు ఏదో అయిపోతుంది, మనం ఎందుకు పడతాం? మనం పడలేము, వాళ్ళతో మనం గొడవ పడలేము. వాళ్ళతో గొడవ పడితే రేపు పొద్దున వచ్చి నన్ను ఏమంటారో, మా ఫ్యామిలీని ఏమంటారో, మా పిల్లల్ని ఏమంటారో, అదేమంటారో, రోడ్డు మీద మనం తిరిగితే మనం ఏమైనా ఇబ్బంది పెడతారేమో, ఎందుకు వచ్చింది మనకి ఎదవకూడదు అని మౌనంగా ఉండిపోవడం వల్ల మనకి ఉండాల్సిన భూభాగం కూడా తగ్గిపోతుంది. అంటే శాతం కూడా తగ్గిపోతుంది. రా హిందువుల శాతం తగ్గిపోతూ ఉంటే చివరికి మనం ఎక్కడ బతుకుతాం? మనకి నిలబడడానికి జాగా ఎక్కడుంది? మరి దాన్ని ఏం చేయాలి? దాన్ని అధిగమించాలి. మరి హిందువులకు ఎలా న్యాయం జరుగుతుంది? మరి ఎవరో గట్టిగా ప్రశ్నించే వ్యక్తి కావాలి. అందుకనే అఖిల భారతీయ జనసంఘ్ పార్టీని మీ ముందుకు మేము తీసుకురావడం జరిగింది. హిందువుల గురించి మేము ప్రశ్నిస్తున్నాం, హిందువుల గురించి మేము అడుగుతాం. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉందో హిందువులుగా మీ అందరికీ కూడా తెలుసు. సో దాన్ని ఇంకా మిగతా ఉన్న ఈ భూభాగానైనా మనం పరిరక్షించుకోకపోతే మన తరతరాలకి ఏ విధంగా మనం హిందూత్వాన్ని వాళ్ళకి ఇవ్వగలము అని ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే, మీరు ఆలోచన ధోరణి ఒకే ఒకటి, వేలు ఓటు మీరు వేసే విధానం. ఓకే, సరే, చూద్దాం. మన హిందువులను కాపాడడానికి ఇంతవరకు మనకు భారతదేశంలో మనకు దేశాల్లో అసలు ఎక్కడ ఇది తప్ప ఇంకొకటి ఎక్కడ లేదు హిందువులు ఉండేది. మనం వెళ్ళి ఇతర దేశాల్లో బతుకుతున్నాం ఒక మూలన. మన దేశంలో సగ భాగం ఇచ్చేసాం, పట్టుకుపోతున్నారు. మరి మిగిలిన వాళ్ళందరూ ఏమిటి చేయాలి? ఇక్కడ ఉండలేక ఇంకా వేరే దేశం వెళ్ళి బతుకుతాం. అంటే బానిసల్లాగా మనం వేరే దేశం వెళ్ళి వాళ్ళ దగ్గర మనం బతుకుతున్నాం. బతికినందుకు వాళ్ళు ఒక ముష్టి పడేస్తాం. మనకి ఎంత గొప్ప సంస్కృతి మంది, ఎంత గొప్ప మహులు పుట్టినటువంటి దేశం మంది. రాముడు నడిచిన దేశం అని చెప్పుకుంటాం. కృష్ణుడు వచ్చాడు, కలియుగంలో వెంకటేశ్వర స్వామి వచ్చారు. ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు. ఇంతమంది హిందువులను పరిరక్షించడానికి మంచి స్ట్రెంగ్త్ కూడా మనకు ఉన్నది. కానీ మనము ఆలోచన చేయటం లేదు.
అయిపోతుందిలే ఎలాగా అలా లాగేస్తున్నాం జీవితాన్ని అనుకుంటున్నారు. కానీ రాబోయే తరాల్లో మీకు చెప్తున్నాను మళ్ళీ ఒక్కసారి, రాబోయే తరాల్లో చాలా 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 క్లిష్ట పరిస్థితిని మీ అందరూ ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. హిందువులుగా మీరు ఈ భూభాగం మీద బతకడానికి రాబోయే తరాలు, మన వంశం 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 వాళ్ళందరూ కూడా చాలా చాలా ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బందిని మీరు అధిగమించాలంటే ఇప్పుడు మనం ఓటు వేయాలి. దేనికి ఓటు వేయాలి? హిందూ సమాజాన్ని నిర్మించడానికి ఎవరైతే కృషి చేద్దామంటున్నారో, మేము హిందూ సమాజాన్ని నిర్మించడానికి రెడీగా ఉన్నాము, మీరు కూడా రెడీగా ఉన్నారా అని ఎవరైతే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మీరు కూడా చేయూతనివ్వండి. వాళ్ళకి మీరు చేయూతనివ్వండి. వాళ్ళతో పాటు మీరు కూడా ఒక అడుగు ముందుకెయ్యండి. ఒక్క అడుగు ఒక్క అడుగు ఒక్క అడుగు అలాగా మనకి వేల అడుగులు అయితే మనం రేపు పొద్దున ఇంకొక అడుగు భూభాగాన్ని మనం పెంచుకోవడానికి, మన హిందువుల్ని సపోర్ట్ చేయడానికి, మన హిందుత్వాన్ని బతికించడానికి మనం తిరిగి మళ్ళా పునర్జీవులై అత్యధికమైనటువంటి హిందుత్వంతో బతకాలనే ఒక తపన కలిగిన వ్యక్తులు ఎవరైనా అందరూ కూడా వీళ్ళతో నడవండి. మిగతా హిందూ సమాజాలు బోల్డ్ ఎన్నో హిందూ సమాజాలు ఉన్నాయి, 1, 2 లేదు, చాలా ఉన్నాయి. హిందువులు మేము వచ్చేస్తాము, హిందువులు రక్షిస్తాము, మేము హిందువులు వెనక పోరాడతాము, ఆవుల్ని కాపాడుతాము, ఆవులనేమో రక్షిస్తాము, గోవులను రక్షిస్తాము, హిందువులందరికీ సత్వర న్యాయం చేస్తాము అని చెప్తున్నాం అంతే. కానీ మనకు చేసేది ఏమున్నది? ఒక పక్క నుంచి మనకి వెళ్ళిపోవాల్సిందని వెళ్ళిపోతూనే ఉన్నాయి. మనం ఇక్కడేమో వాక్యాలు చెప్పుకుంటూ కూర్చుంటున్నాం. దానివల్ల మనకేమిటి ఉపయోగం? చేతల్లో చూపించాలి. ఓకే, ఇప్పటిదాకా అయింది ఏదో అయిపోయింది, ఇక్కడి నుంచి మనం చేతల్లో చూపించాలి. చేతల్లో చూపించాలంటే ఏం చేయాలి? మీరు ఓటు వేయాలి. ఎందుకని? అధికారం ఉంటే ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. అధికారం ఉంటే మనము చేసిన దానికి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మనం ఎవరెవరికి ఎంతవరకు న్యాయం చేయగలం, మన హిందువులకి ఎంతవరకు న్యాయం చేయగలము అనే విషయాన్ని మనం అధికారంతో మనం చేయగలుగుతాం. లేదనుకోండి మనం చెప్పింది వాళ్ళు వినరు. బాబు మాకు భూభాగం తగ్గిపోతుంది, మా భూభాగం తగ్గిపోతుంది, ఓకే డన్, ఒక 100 గజాలు స్థలం ఇస్తాను, పట్టుకెళ్ళిపో కావాలంటే. అంతేగాని ఈ భూభాగాన్ని వదిలేసి వాళ్ళు వెళ్ళరుగా. మరి మనకు ఎక్కడ వస్తుంది? మనకు రావాలంటే ఏం చేయాలి? అందుకే మేము ముందుకు తీసుకొచ్చాం దీన్ని. ఏం చేయాలని నిర్ణయించుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద కూడా ఉంది. మీరు వేసే అడుగు, మీరు వేసే ఓటు, మీరు మాతో కలిపే చెయ్య అన్నీ కూడా అభివృద్ధి పదంలో ప్రయాణం చేయడానికి, మన హిందుత్వాన్ని నిలబెట్టడానికి దోహదపడతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. దయచేసి అర్థం చేసుకోండి. జై శ్రీరామ్.